శ్రీ కన్యకా పరమేశ్వరి 9వ రోజు భక్తులకు లక్ష్మీదేవి రూపంలో దర్శనమిస్తున్నారు. లక్ష్మీదేవి అవతారంలో దర్శనమిస్తున్న కన్యకా పరమేశ్వరిని 5 కోట్ల రూపాయల నగదు, అలాగే 7 కేజీల బంగారము, 12 కేజీల వెండితో అలంకరించారు. అమ్మవారిని చూడడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. ఇంకా ఈ 9 రోజులు ఎలాంటి పూజలు జరిగాయి, ఇంత పెద్ద మొత్తంలో నగదు అలాగే బంగారం వెండితో అలంకరించడానికి గల ప్రధాన కారణం ఏంటనే విషయాలు అడిగి ఇక్కడ నిర్వాహకులు తెలుసుకుందాం. సార్ చెప్పండి దినకర్ గారు, ప్రతి ఏడాది లక్ష్మీదేవి అవతారంలో దర్శనమిస్తున్న అమ్మవారిని ఇదే తరహాలోని పూజిస్తారా, ఇదే రూపంలో అమ్మవారికి దర్శనమిస్తారా? మా పూర్వీకులు చెప్పిన సాంప్రదాయ ప్రకారం 30 సంవత్సరాలు బట్టి ఇలాగా అమ్మవారికి సేవ చేస్తున్నామండి. 30 సంవత్సరాల కిందట ఒక 101 రూపాయలతో అమ్మవారికి స్టార్ట్ అయిందండి. ఇలాగా మహాలక్ష్మీదేవి అవతారం. అప్పుడు ఆ అవతారం నుంచి 101 రూపాయల నుంచి ఇవాళ 5 కోట్ల నగదు వరకు వచ్చింది. ఇది భక్తులందరూ ఇచ్చిన నగదే తప్ప ఇక్కడ అమ్మవారిది కాదండి. ఇది అందరు భక్తుల దగ్గర అందరూ తీసుకొచ్చి అమ్మవారికి పెట్టడానికి ఎందుకంటే ఇష్టపడతారు. ఇక్కడ పూర్వం ఏంటంటే ఇక్కడ చాలామంది ఉండేవారు ఓల్డ్ టౌన్లోనండి. చాలామంది ఇక్కడ షాప్ ఓపెన్ చేసేటప్పుడు ఇక్కడికి వచ్చి అమ్మవారికి తాళాలు, బ్యాగు, క్యాష్ బ్యాగు ఇప్పుడు ఎలా పెడుతున్నారో అందరూ పెట్టి ఇక్కడ అమ్మవారు ఆశీర్వచనం తీసుకుని వెళ్ళేవారండి. ఈ అలవాటుని, ఈ సాంప్రదాయాన్ని ఈ 30 సంవత్సరాలు బట్టి చేస్తున్న దానికి ఇప్పుడు ఇదంతా అందరూ మహిమగల గుడి కలిగిందని అందరికీ నమ్మకం కలిగిందండి. దానివల్ల అందరూ వచ్చి స్వతహాగా చేస్తున్నారండి. లాస్ట్ ఇయర్ ఎంత పెట్టారు సార్ అమ్మవారికి? లాస్ట్ ఇయర్ 4 crores అండి. 4 crores అండి లాస్ట్ ఇయర్. బంగారం వెండి 6 కేజీలు 10 కేజీలు ఒకటేనండి. అంటే ప్రతి ఏడాది పెరుగుతూ వస్తుందా సార్? పెరుగుతూనే వస్తుందండి. అమ్మవారి భక్తులు పెరుగుతున్నారండి. అమ్మవారి మీద నమ్మకం ఎక్కువ ఉన్నదండి. ఇది చాలా పురాతనమైన గుడి అండి. 148 సంవత్సరాల చరిత్ర గల గుడి అండి. ఇక్కడ రోజుకి ఇప్పుడు 22వ తారీఖు దసరా నవరాత్రులు మొదలైనప్పటి నుంచి కూడా కోటి కుంకుమార్చన పూజ జరుగుతుంది. అంటే అమ్మవారికి శక్తి కూడా పెరుగుతుందండి. ఈ గుడి చాలా పవిత్రమైనది. ఏది కోరుకుంటే అది జరుగుతుందండి. 100% అండి. సార్ భక్తుల తాకిడి ఏ విధంగా ఉంది సార్ అమ్మవారి దగ్గరికి? జైవాసవి అండి. అమ్మవారికి భక్తులు ప్రతిరోజు కూడా వేల కొలది భక్తులు వస్తున్నారండి. అమ్మవారికి మేము ఫస్ట్ తలపెట్టినప్పుడు 22వ తారీఖు నుంచి కోటి కుంకుమార్చన పూజలు తలపెట్టామండి. మొదట 5 రోజుల్లోనే కోటి కుంకుమార్చన అయిపోయిందండి. ఆల్రెడీ 20 నుంచి 25 లక్షలు ఎక్స్ట్రా అయ్యాయి. ప్రతిరోజు 500 మంది భక్తులకు మధ్యాహ్నం అన్నప్రసాదం కూడా పెడుతున్నామండి. పొద్దున్న ప్రసాదాలు, నైవేద్యాలు, మధ్యాహ్నం అన్నప్రసాదం, సాయంకాలం కూడా ప్రసాదం కూడా పెడుతున్నామండి. ఈరోజు ముఖ్యంగా పొద్దున్నుంచి ఇప్పుడు సుమారు ఒక 5-6 వేల మంది భక్తులు ఆల్రెడీ దర్శనం చేసుకున్నారండి. ఇది 149 సంవత్సరాల క్రితమైన ప్రసిద్ధి చెందిన అమ్మవారి దేవాలయం అండి. అమ్మవారికి ప్రీతికరమైన రోజు మహాలక్ష్మీదేవి అవతారం అండి. చుట్టుపక్కల ప్రతి ఇంటిలోంచి 1 రూపాయి, 10 రూపాయలు, 100 రూపాయలు, 1000 రూపాయలు, 10,000 అలాగే అందరూ ఇచ్చిన డబ్బులతోనే ఈరోజు మేము ఇంత పెద్ద మొత్తాన్ని మేము సేకరించి అలా పెట్టగలిసామండి. ఇది నిజంగా ప్రతి ఒక్క భక్తులు వాళ్ళు ఎంతో ప్రీతిగా, వ్యాపారస్తులైతే వాళ్ళ షాపులు ఈ డబ్బులు తిరిగి పెట్టుకుంటే వ్యాపారం అభివృద్ధి చెందుతుందని, గృహ వినియోగదారులు అయితే వాళ్ళకి ఆయురారోగ్యాలు, భోగభాగ్యాలు కలుగుతాయని ఉద్దేశంతో మాకు ఇస్తారండి. వస్తువులు కానీ డబ్బులు కానీ నమ్మకం 149 సంవత్సరాల నుంచి ఉన్నదంటే అమ్మవారి మీద ఆ భక్తి, ఆ శ్రద్ధ. అలాగే అమ్మవారు కూడా కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి అన్నమాట అమ్మవారు, కన్యకాపరమేశ్వరి అమ్మవారు అండి. సార్ అమ్మవారిని అలంకరించడానికి ముందు అంటే ఈ 5 కోట్ల రూపాయల నగదు కానీ, బంగారం కానీ, వెండి కానీ ఎప్పుడు సేకరిస్తారు, మళ్ళీ ఎప్పుడు ఎవరి నగదు వారికి ఇచ్చేస్తారు మీరు? ఓం శ్రీ వాసుదేవి అనమా. ఇది మేము 2 రోజుల ముందు నుంచే ఈ కార్యక్రమం మొదలు పెడతామండి. ఈ ఏడాదికి ఒక్కసారే జరుగుతుంది కనుక ఇలాగా ఈ నవరాత్రుల్లో ఒకరోజు మేము విధంగా అలంకరణ చేయడం జరుగుతుంది మహాలక్ష్మీదేవి అవతారంలోనే. దీనికి కూడా మేము ఒకరోజు టైమే తీసుకుంటామండి. ముందు రోజు అంటే ఇవాళ మహాలక్ష్మీదేవి అవతారం అని అంటే నిన్నటి నుంచే మేము డబ్బు సేకరించడం జరుగుతుందండి. ఇవాళ అవతారం అయిపోయాక రాత్రికి అమ్మవారి డెకరేషన్ తీసేసాక రేపు ఎవరి డబ్బులు వాళ్ళకి ఇవ్వడం కూడా జరుగుతుందండి. ఇలాగా ఇదే కార్యక్రమం అన్నది గత 30 ఏళ్ళ నుంచి కూడా ఇందాక మన అతను చెప్పినట్టు ఈ 30 ఏళ్ళ నుంచి కూడా చేస్తున్నాము. ఇక్కడ వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు అందరూ కూడా తీసుకొచ్చి ఈ డబ్బుని అమ్మవారి దగ్గర పెట్టి రేపు పట్టుకెళ్ళాక వాళ్ళ గల్లాపెట్టలో పెట్టుకుంటారు అన్నమాట. అందరికీ ఏమిటంటే ఆ గల్లాపెట్టలో పెట్టుకుంటే దినదిన అభివృద్ధి చెందుతుందని వాళ్ళ నమ్మకం. ఆ నమ్మకంతోనే మేము కూడా గత 30 ఏళ్ళలో 101 రూపాయితో స్టార్ట్ చేసింది ఈరోజు ఇన్ని కోట్లతో మేము పెట్టగలుస్తున్నామంటే ఆ నమ్మకమే. అందువల్ల ఈ ప్రతి ఒక్కరు భక్తులు కూడా వచ్చి అమ్మవారి కృపకు పాత్రలు అవుతారని కోరుకుంటున్నాం సార్. జై వాసవి అండి.
వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానానికి సుమారు 148 ఏళ్ల చరిత్ర ఉందని, మొదట్లో 101 రూపాయితో ప్రారంభించిన ఈ నగదు ప్రస్తుతం 5 కోట్ల రూపాయలు, అలాగే బంగారం పెద్ద ఎత్తున వెండితోని పూజించడం జరుగుతుందని, ఏదైతే ఈ పూజా కార్యక్రమానికి ఒక రోజు ముందు సేకరించిన నగదును బంగారాన్ని అమ్మవారి రూపం అయిపోయిన తర్వాత ఇక్కడ ఎవరైతే భక్తులు ఇచ్చారో ఆ భక్తులందరికీ తిరిగి ఇచ్చేస్తామని పెద్ద ఎత్తున నగదు అలాగే బంగారం వెండి ఇచ్చిన భక్తులంతా కూడా ఏదైతే ఈ నగదు ఉందో ఈ నగదును తిరిగి తమ గల్లాపెట్టులో పెట్టుకుంటే వ్యాపారం పెద్దగా మంచిగా అభివృద్ధి చెందుతున్న ఒక నమ్మకంతోనే పెద్ద సంఖ్యలో భక్తులంతా వచ్చి అమ్మవారికి ఈ నగదును బంగారాన్ని వెండిని మహాలక్ష్మి అవతారంలో ఉన్న అమ్మవారికి పెట్టడం జరుగుతుందని చెప్తున్నారు. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి.